ఇరాన్పై అమెరికా అనవసరంగా కయ్యానికి కాలు దువ్వి అబాస్పాలవుతోంది. ట్రంప్ అనాలోచిత చర్య వల్ల అమెరికా భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. యుద్ధంలో ఇప్పటికే తాము గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నాడు ట్రంప్. ఇరాన్ పని అయిపోయింది, వారి ఎయిర్ ఫోర్స్ నేవీని మొత్తాన్ని అంతం చేసేశాం, ఇక వారు కాళ్ల బేరానికి రావాల్సిందే అని ప్రగల్భాలు పలికాడు. తీరా చూస్తే ఇరాన్ ఎక్కడా తగ్గకుండా అమెరికాకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. ఇక తాజాగా అమెరికాకు చెందిన యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్ను ఇరాన్ కోస్టల్ క్రూయిజ్ మిసైల్స్తో దాడి చేసింది. దీంతో అబ్రహాం లింకన్ రూటు మార్చినట్లు ఇరాన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫుటేజీని కూడా విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధానికి ముందు సరైన హోంవర్క్ చేసినట్లు లేదు. అందుకే అడుగడుగున అవమానాలు పాలవుతున్నాడు. ఫిబ్రవరి 28వ తేదీన చడీ చప్పుడు కాకుండా టెహ్రాన్లోని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇంటిపై బాంబుల వర్షం కురిపించి మట్టుబెట్టాడు. ఆయనతో పాటు ఇరాన్కి చెందిన టాప్ లీడర్షిప్ని అడ్రస్ లేకుండా చేశాడు. దీంతో ఇరాన్ పనైపోయింది, ఇక కాళ్ల బేరానికి వస్తుందని భావించాడు. తీరా చూస్తే ఇరాన్ తన సత్తా ఏంటో ఇటు ఇజ్రాయెల్కి అటు అమెరికాకి చూపిస్తోంది. ఇక ఇరాన్ విషయానికొస్తే ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికాలు కలిసి నిరంతరం దాడులు చేయడం వల్ల ఇరాన్ దాదాపు నేలమట్టమైంది. దీంతో ఇరాన్ తన కసిని గల్ఫ్ దేశాలపై తీర్చుకోవడం మొదలుపెట్టింది. ఇక తాజాగా ఇరాన్ అమెరికాకు చెందిన యుఎస్ అబ్రహం లింకన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్పై కోస్టల్ క్రూయిజ్ మిసైల్తో దాడి చేసిందని ఇరాన్కు చెందిన ప్రెస్ టీవీ ఫుటేజ్ కూడా విడుదల చేసింది. కాగా ఇరానియన్ నేవీ కమాండర్ రెర్ అడ్మిరల్ షెరామ్ ఇరానీ మాత్రం అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్పై తాము నిరంతరం నిఘా పెట్టామని చెప్పుకొచ్చారు. ఇరానియన్ మిలిటరీ బుధవారం నాడు ఈ ఫుటేజ్ని విడుదల చేసింది. ఇరాన్కు దక్షిణ తీర ప్రాంతంలో అమెరికాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహం లింకన్ యుద్ధనౌకపై తమ క్షిపణి శకలాలు పడ్డంతో బలవంతంగా దారి మరల్చుకోవాల్సొచ్చింది. కాగా అబ్రహం లింకన్ యుద్ధనౌకపై తాము నిరంతరం నిఘా ఉంచామన్నారు షెరామ్ ఇరానీ. ఎప్పుడైతే ఇరానియన్ మిసైల్స్ సిస్టమ్ రేంజ్లోకి అబ్రహం లింకన్ వచ్చిందో అప్పుడు తాము కోస్టల్ క్రూయిజ్ మిసైల్స్తో దాడులు చేశామని చెప్పారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగేర్ గాలిబాఫ్ ఒక పోస్టు పెడుతూ పశ్చిమాసియా రీజియన్లో అమెరికా కదలికల్ని క్షుణ్ణంగా గమనిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా గ్రౌండ్ ట్రూప్ను అమెరికా దించాలనుకుంటున్నట్లు వార్తలు రావడంతో నిఘా పెంచామన్నారు ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్. ఆయన అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ యుఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌక తిరిగి తమ మిసైల్ సిస్టమ్ రేంజ్లోకి వస్తే మరోమారు దాడి చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇరానియన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ ఒక ప్రకటనలో అమెరికా యుద్ధనౌకను టార్గెట్ చేశామని, అయితే ఈ దాడిలో అమెరికా యుద్ధనౌకకు ఎంత మేరకు డ్యామేజ్ అయిందో మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం హార్మోజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడి నుంచి ఇరాన్ను తరిమేయాలని అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇరాన్ మాత్రం హార్మోజ్ జలసంధిపై గట్టి పట్టును సాధించింది. ఇక్కడి సముద్ర జలాల్లో ఇరాన్ మిలిటరీ యుద్ధనౌకలు హార్మోజ్ జలసంధి వద్దకు ఎలాంటి నౌకలు రాకుండా నిఘా పెట్టాయి. తమ జలాల్లోకొస్తే మాత్రం ఖచ్చితంగా దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది. కాగా ఇరాన్ నేవీ చీఫ్ ఘాటైన పదజాలంతో ఇరాన్ తమ జాతీయ ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడదని, తమను అనవసరంగా రెచ్చగొట్టవద్దని అమెరికాతో పాటు ఇజ్రాయెల్ను హెచ్చరించారు. ఇక యుఎస్ అబ్రహం లింకన్ CVN-72 అనేది అమెరికా నౌకదళంలోని 5వ నిమిట్స్ తరగతి విమాన వాహన యుద్ధనౌక. కాగా ఈ ప్రాంతంలో అమెరికా తన ఉనికిని కాపాడుకోవడానికి యుద్ధనౌకల్ని ఇక్కడి సముద్ర జలాల్లో ఉంచింది. అయితే ఇరాన్ కోస్టల్ క్రూయిజ్ మిసైల్స్ దాడి చేసిన తర్వాత అమెరికా నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రపంచంలోని అత్యంత సున్నితమైన సముద్ర మార్గాల్లో ఇదొకటి. ఈ మార్గం ద్వారానే ప్రపంచంలోని పలు దేశాలకు ఆయిల్ ట్యాంకర్లు రవాణా అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, ఒకవైపు మధ్యవర్తులు ఇరాన్ అమెరికా యుద్ధం ఆపించడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. థర్డ్ పార్టీ ఇరాన్తో కూడా 5 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. థర్డ్ పార్టీ ఇరాన్తో చర్చలు జరుపుతోందని సోమవారం నాడు చెప్పారు. అయితే ఇరాన్ మాత్రం అలాంటిదేమీ లేదని ఖండించింది. ఇక వాస్తవానికి చర్చలు జరుగుతున్నాయా లేదా అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
అయితే ప్రస్తుతం ఇరు వర్గాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇరాన్ అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తుంటాయి. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ టెహ్రాన్పై భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్లోని ఇన్ఫహాన్లోని సబ్మెరైన్ అంటే జలాంతర్గామి అభివృద్ధి కేంద్రంపై దాడి చేసినట్లు తెలిపింది. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే ఇరాన్కు మద్దతు తెలుపుతున్న లెబనాన్పై వైమానిక దాడులు చేసింది. బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్కు మంచి పట్టుంది. ఇక్కడ ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో దక్షిణ గ్రూపుకు మంచి పట్టుంది. అక్కడ ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో దక్షిణ బీరూట్లో పలు అపార్ట్మెంట్లు కుప్పకూలాయని ఏఎఫ్పీ కరెస్పాండెంట్ చెప్పారు. రోడ్డుపై ఎక్కడ చూసినా కూలిన శకలాలు పడి ఉన్నాయన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన తర్వాత నుంచి లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లు మార్చి 2వ తేదీ నుంచి ఇజ్రాయెల్పై రాకెట్లు, మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేయడం మొదలుపెట్టింది. గత 3 వారాల నుంచి లెబనాన్లో సుమారు 1000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా సుమారు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దక్షిణ లెబనీస్ నగరం టైర్ విషయానికొస్తాయి. ఈ నగరంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. లెబనాన్లో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. కాగా ఇజ్రాయెల్ ఇక్కడ గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇక్కడి నుంచి ప్రజల్ని బలవంతంగా తరలిస్తోంది. అయినా ఇక్కడి ప్రజలు మాత్రం ఇక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. ఇది మా భూమి, ఇక్కడి నుంచి వెళ్లం, మా మనసంతా ఇక్కడే ఉంది అంటూ పలువురు టైర్ నగర ప్రజలు విదేశీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. గత నెల 28 నుంచి మొదలైన యుద్ధంలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా భారీగా నష్టపోయింది. అమెరికాకు చెందిన సుమారు 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది సైనికులు గాయపడ్డారు. అలాగే మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా భారీగా నష్టపోయింది. ఇక అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానం దాదాపు 900 కోట్ల విలువ చేస్తుంది. ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేసింది. అలాగే యుద్ధ విమానంతో పాటు రాడార్ సిస్టమ్ని కూడా డ్యామేజ్ చేసింది. అమెరికాకు సుమారు 20,000 కోట్ల ఆస్తిని ఇరాన్ నష్టపరిచింది. వీటిలో మిలిటరీ హార్డ్వేర్, జెట్ విమానాలు, రాడార్, శాటిలైట్ ఎక్విప్మెంట్లున్నాయి. యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఇరాన్ తన సత్తా ఏంటో చాటి చెప్పింది. అమెరికాకు భారీ ఆస్తి నష్టం చేకూర్చింది. యుద్ధం ప్రారంభమైన వెంటనే ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసి అక్కడి నుంచి సరఫరా కావాల్సిన ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోయాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే స్థాయికి పరిస్థితులు చేరుకున్నాయి. మొత్తానికి ట్రంప్ అనవసరంగా కయ్యానికి కాలుదువ్వి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాడు. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే అక్కడి పలు నగరాల్లో మౌలిక సదుపాయాల్ని ధ్వంసం చేసింది. ఇప్పటివరకు తాను 8 యుద్ధాలు ఆపానని గొప్పలు చెప్పుకునే ట్రంప్ తన వద్దకొచ్చేసరికి పాకిస్తాన్, తుర్కియాల సాయం తీసుకుని కాల్పుల విరమణకు పాకులాడ్డం ట్రంప్ దిగజారుడుతనానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు మిడిల్ ఈస్ట్ పొలిటికల్ ఎనలిస్టులు.